బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలులతో హైదరాబాద్ హై అలర్ట్ అవుతోంది. ఢిల్లీలో కారు బాంబు పేలుడుతో ఒక్కసారిగా హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రత కట్టుదిట్టం చేసింది నగర పోలీస్ వ్యవస్థ. ఓల్డ్ సిటీ చార్మినార్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రద్దీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. 2 రోజుల వ్యవధిలోనే మొత్తం దేశవ్యాప్తంగా 20 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గుజరాత్, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో ఉగ్రవాదులను పోలీసులు ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేశారు. గుజరాత్లో ఐఎస్ఐఎస్తో సంబంధం ఉన్న 3 ఉగ్రవాదులను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్తో పాటు ఆజాద్, సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ సలీం అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా భారీ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేస్లపై దాడులకు కుట్ర జరుగుతోంది. ఫరీదాబాద్లో మరో 3 అరెస్ట్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్, అలాగే డాక్టర్ ముజమ్మిల్ షేఖిల్తో పాటు మరొకరు కూడా అరెస్ట్ అయ్యారు. ఉగ్రవాదుల నుంచి దాదాపు 300 కేజీల ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. AK-47 పిస్టల్స్, టైమర్లు, బ్యాటరీలు స్వాధీనమయ్యాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఈ 15 రోజుల్లో 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున దేశంలో కుట్రలకు వ్యూహరచన చేశారో అర్థమవుతుంది. పేలుళ్లకు వ్యూహరచన చేశారో అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో 9 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. ఉగ్రవాదులు కూడా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదులు 5 అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై హైదరాబాద్లో జరుగుతున్న ముమ్మర తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ హై అలర్ట్ అయింది. ఓవరాల్గా చార్మినార్, ఓల్డ్ సిటీతో పాటు సెంట్రల్ హైదరాబాద్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో నగర పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అలాగే MGBS, JBS, దీంతో పాటు పలు ప్రధాన కూడల్లో, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తారు. ముఖ్యంగా సమస్యాత్మక సున్నిత ప్రాంతమైన ఓల్డ్ సిటీలో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతోంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాడ్బన్ ఎక్స్ రోడ్ దగ్గర భారీగా వాహన తనిఖీకి కాలాపత్తర్ పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై. హైదరాబాద్ హై అలర్ట్ మీద ఉంది. ఢిల్లీ పేలులతో హైదరాబాద్ అంతా హై అలర్ట్ కొనసాగుతుంది. మెట్రో స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, చౌరస్తాల్లో, ప్రధాన కూడల్లో, ఓల్డ్ సిటీ, సౌత్ సిటీ, అలాగే ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్లలో అన్ని చోట్ల ప్రస్తుతం పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఢిల్లీ పేలుల్లో 9 మంది చనిపోయిన నేపథ్యంలో సౌత్లో అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ ఉగ్రజాడులున్న హైదరాబాద్కు లింకులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక డాక్టర్ను కూడా పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో పోలీస్ యంత్రాంగం హై అలర్ట్ కొనసాగుతుంది. రైట్, మా సీనియర్ కొలీగ్ సురేష్ నాతో జాయిన్ అవుతున్నారు. సురేష్, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ హై అలర్ట్ మీద కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? పోలీసులు ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? తర్వాత హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. రద్దీ ప్రాంతాలతో పాటు సమస్యాత్మకమైనటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనబడితే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో గతంలో పట్టుబడ్డాయి కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా గుజరాత్ లో 3 టెర్రరిస్టులను అరెస్ట్ చేసి అందులో ఒక వ్యక్తి హైదరాబాద్ రాజేంద్రనగర్ చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే NIA అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందడం, దాదాపు 20 మందికి పైగా గాయాలు కావడం, తీవ్ర స్థాయిలో ఆ పేలుళ్ల దృశ్యాలు చూస్తేనే భయానకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ స్థాయిలో పేలుడు జరిగింది. మొత్తం 8 వాహనాల వరకు ఇక్కడ ధ్వంసం కావడం జరిగింది. చెల్లా చెదురుగా పడిపోవడం జరిగింది. అయితే హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్ లో కూడా పేలుళ్లు జరిగాయి కాబట్టి
కాబట్టి ఆ ఉగ్ర లింకులు కూడా ఎక్కువగా హైదరాబాద్ తో ముడిపడి ఉన్నట్టు గతంలో జరిగిన ఘటనల ద్వారా బయటపడ్డాయి. అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీ పెళ్లిల తర్వాత ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అయితే ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని జోన్లలో కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ గా ఉన్నారు. కమిషనర్ సజ్జనర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గానీ అనుమానాస్పద వస్తువులు గానీ. అంటే సురేష్, ఇప్పటికే సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ మరొక ఇద్దరు ఐసిస్ సానుభూతి పరులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీళ్ళంతా కూడా ఆముదం నుంచి ఏదైతే ఆముదం నుంచి వెలువడిన కొన్ని పదార్థాలు అంటే దాని నుంచి విషపూరిత పదార్థాలను తయారు చేయడము, రద్దీ మార్కెట్ను పరిశీలించినట్టుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు వాడి అరెస్ట్కి, ఆ ఢిల్లీ పేలులకి, హైదరాబాద్ లింకులకి ఓవరాల్గా మనం ఒక్కసారి కనుక అన్నీ కలిపి చూస్తే కనుక హైదరాబాద్లో డెఫినెట్గా ఒక హై అలర్ట్ సిచ్యువేషన్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఈ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ అరెస్ట్ తర్వాత ఇది మరింత రెట్టింపే అవకాశం ఉందా నిఘా? ఖచ్చితంగా. ఎందుకంటే రాజేంద్ర నగర్ చెందిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ కీలకంగా వివరించినట్టు గుజరాత్ పోలీసులు గుర్తించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ప్లాస్టిక్ బాటిల్ తో రోడ్డు మార్గంలో గుజరాత్ కి అతనికి వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరి కదలికల పైన నెలలుగా నిఘా ఉంచిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులకి టోల్ ప్లాజా వద్ద వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉగ్ర కోణంలోకి వెలుగులోకి వచ్చింది. అయితే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ద్రవ పదార్థాలన్నీ కూడా ప్రాణాంతకమైనటువంటి రసాయనిక పదార్థాలుగా గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా సైనైడ్ కంటే ప్రమాదకరమైనటువంటి పదార్థాలుగా పోలీసులు అక్కడ గుజరాత్ పోలీసులు గుర్తించారు. మొయినుద్దీన్ కి సంబంధించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన తర్వాత హైదరాబాద్ లోనే ఆయన కుటుంబ సభ్యులకి శనివారం రోజు సమాచారం ఇచ్చారు. ఆయన డాక్టర్ గా చదువుతూ ఆయన ఉపయోగించినటువంటి ఇంట్లో ఇతరులు ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఏమైనా అక్కడ వస్తువులు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడానికి తాము వస్తున్నామని చెప్పి పోలీసులకి కుటుంబ సభ్యులకి పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈయన ఎంబీబీఎస్ చేసింది కాబట్టి ఈ కెమికల్స్ కానీ దీనికి సంబంధించిన ఎఫెక్ట్ కి సంబంధించి కొన్ని అంశాలపైన పట్టు సాధించాడని చెప్పేసి కూడా పోలీసులు జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో పేలుళ్లు జరిగాయి. దీని తర్వాత అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ కు సంబంధించి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతోనే పలుమార్లు తల్లిదండ్రులు కూడా మందలించారని చెప్తున్నారు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. తయారు చేసే పదార్థం గురించి అనేక సార్లు వాళ్ళు కూడా ప్రశ్నించినప్పటికీ ఆయన చెప్పలేదని చెప్తున్నారు. మార్కెట్ లో దీనికి సంబంధించి ఎలా తయారు చేశాడు, ఆన్లైన్ కన్సల్టెన్సీ, హోటల్, డ్రై క్లీనింగ్, ఇతర వ్యాపారాలకు సంబంధించిన వారందరికి సంబంధించి ఆయన దగ్గర సమాచారం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చైనాలో అతను చదువుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఉగ్రవాదం, ఐసిస్ పట్ల అతనికి ఆకర్షితులై యాప్లు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమందితోని ఉగ్రవాదులకు సంబంధించి సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వారితో పరిచయం పెంచుకొని ఎలాగైనా బాంబు పేలులకు పాల్గొనాలని చెప్పేసి కూడా ఆయన పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని గుజరాత్ ఏటీసీ డిఐజీ సునీల్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ కు సంబంధించి ఈ కేసులో బయటపడ్డాయి. కాబట్టి గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మొన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బోయినపల్లికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడ పేలుళ్ల కుట్ర పడినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రైట్ సురేష్ కొని మనకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంతున్నాయి, ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అంతుంది. నగర పోలీసు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ వాహనాలు నాపి పూర్తి స్థాయిలో విస్తృత తనిఖీలు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సురేష్, మీరు చెప్పండి ఒకసారి, హైదరాబాద్ వ్యాప్తంగా ఎలాంటి అలర్ట్స్ అంటే ఎట్లాంటి జాగ్రత్త చర్యలు చెప్తున్నారు పోలీసులు? మరీ ముఖ్యంగా అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వమంటూ పోలీసులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా మనకు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ తెలిసిందే, దిల్సుఖ్ నగర్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, లుంబిని, ఇవన్నీ సరే అవన్నీ మన మదిలోనే ఇంకా మెదులుతున్నాయి. ఎక్కడ ఏది జరిగినా దానికి హైదరాబాద్తో లింక్ ఉంటుంది, చాలా కామన్గా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తుంది, జనాలను ఎలా అలర్ట్ చేస్తోంది, ఎలాంటి సూచనలు చెప్తోంది? అంటే స్లీపర్ సెల్స్ గతంలో చాలా మంది ఉంటుండే వాళ్ళు, వారందరి పైన కూడా నిఘా పెట్టడం, ఎన్ఐఏ దాడులు ఎక్కడ ఉగ్ర లింకులు ఉన్నా ఎన్ఐఏ దాడులు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. వాటి మూలాలు ఇక్కడ
ఉన్నట్టు గతంలో గుర్తించారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రస్తుతం పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీలో 9 మంది మృతి చెందారు కాబట్టి ఇంకా 21 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ అక్కడ జరిగిన ఘటన మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ కి ఏమైనా లింకులు ఉన్నాయా, లేదంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భాగంగా హై అలర్ట్ ప్రకటించి ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్ కు సంబంధించి అన్ని కీలకమైనటువంటి జోన్లలో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. బస్సులలో, అదేవిధంగా బస్ స్టాండ్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని కదలికలు గాని ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పోలీసులంతా అలర్ట్ గా ఉండాలి. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఇంకా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ లోని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, ఎక్కువగా జనాలు తిరిగే గుమికూడే ప్రదేశాలు కావచ్చు, వాటి అన్నిటిని కూడా ఐడెంటిఫై ఉంటాయి కాబట్టి మార్కెట్ల వద్ద ముఖ్యంగా తనిఖీలు చేయాలని చెప్పేసి పోలీసులకు రైట్. ఎగ్జాక్ట్లీ సురేష్, ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ పరిధిలో ఉన్నాం మనము. సో దీనికి అదనపు రెట్టింపు భద్రత జోడించి ప్రస్తుతం మీరు అంటున్నట్టుగా ప్రధాన కూడళ్లలో అలాగే ముఖ్యమైన కార్యాలయాలు, మరి ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీసులు కూడా టార్గెట్గా చెప్తున్నారు, అలాగే మార్కెట్లు చెప్తున్నారు. వీటన్నిటి కలిపి రైల్వే స్టేషన్లు, సికింద్రాబాద్ మేజర్ రైల్వే స్టేషన్, అలాగే మనకు అక్కడ చర్లపల్లి ఉంది, తర్వాత నాంపల్లి ఉంది, ఇట్లాంటి రైల్వే స్టేషన్లు, మరి ముఖ్యంగా మెట్రో స్టేషన్లు కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిలో ఎట్లాంటి నిఘా కొనసాగుతోంది? ఖచ్చితంగా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు రెట్టింపుగా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాంబు పేలులు జరిగాయి కాబట్టి హైదరాబాద్ లో కూడా అలాంటి ఘటనలు ఏవి జరగకుండా హై అలర్ట్ గా ప్రకటించి ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు రోడ్లపైకి వచ్చేసి ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేస్తున్నారు. ఎక్కువగా జనసాంద్రత ఉండేటువంటి ప్రదేశాలని టార్గెట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, గతంలోనే మాక్ డ్రిల్స్ కూడా ఎవరైనా ఉగ్రదాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ లైట్ తీసుకోకుండా పోలీసులు చాలా సీరియస్ గా తనిఖీలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఏవైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో ఎక్కడ పేలుళ్లు జరిగినా హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటిస్తూ ఉంటారో అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీలో పేలుళ్లు జరిగాయి కాబట్టి హైదరాబాద్ ని కూడా హై అలర్ట్ జోన్ లో ఉంటుంది. ఎప్పుడు ఓల్డ్ సిటీ, ముఖ్యంగా సౌత్ జోన్ పరిధిలో చాలా కీలకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా గానీ మళ్ళీ ఎలాంటి దాడులు ఇట్లా జరగకుండా ప్రస్తుతం పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ గా తనిఖీలు చేస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనబడ్డా ఇప్పుడు సీసీ కెమెరాలు, ఏదైతే కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలకు సంబంధించి అనుసంధానంగా ఉంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తుంటారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి సురేష్, కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా సౌత్లో హైదరాబాద్ పై ప్రత్యేక నిఘా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఒక డాక్టర్ వృత్తిలో ఉన్న ఒక ఉగ్రవాద సానుభూతి పరిని అరెస్ట్ చేశారు. సో కేంద్ర హోంశాఖ ఏం చెప్తుంది, ఎలాంటి అలర్ట్స్ వచ్చాయి, సో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ అలర్ట్స్ ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా 2-3 రోజుల పాటు హై అలర్ట్ ఉంటుంది. నిఘా వర్గాలు కూడా సమాచారం ఇస్తాయి. ఎందుకంటే ఎక్కడ పేలులు జరిగినా దేశమంతా కూడా హై అలర్ట్ ఉంటుంది. గతంలో హైదరాబాద్ లో పేలులు జరిగాయి. ఎందుకంటే దిల్షుక్ నగర్ లో జంట పేలులు, లుంబిని పార్క్, గోకుల్ చాట్ ఇలాంటి పేలులు జరిగి ఇప్పటికీ బాధితులు కోలుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. కాబట్టి వాటిని మర్చిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ని కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తారు. టార్గెట్ లిస్ట్ లో హైదరాబాద్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అనేక సార్లు బాంబు పేలులకు ప్రయత్నించినప్పటికీ కూడా నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టి అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో ఆల్రెడీ పేలుళ్లు జరిగాయి కాబట్టి ఉగ్రవాదులు ఎవరెవరు ఈ పేలుళ్లకు పాల్పడ్డారో అసలు వీటికి సంబంధించిన సంస్థ ఏది ఇంకా స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుంది. కాబట్టి హైదరాబాద్ కూడా నెక్స్ట్ టార్గెట్ లో ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారుల అప్రమత్తతోనే
ఖచ్చితంగా ఈ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో ఉన్నత స్థాయి అధికారులు కూడా చెకింగ్లు చేయాలని కూడా సిపి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రేపు బై ఎలక్షన్ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే భారీగా బలగాలు మోహరించడం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో వాటి బోండార్ నగర్ ఇక్కడ ప్రాంతాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది కార్మికులు కావచ్చు, ప్రజలు అక్కడ ఉంటారు కాబట్టి వారికి అక్కడ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడ చెకింగ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ అంతా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఉగ్రదాడుల్లో హైదరాబాద్ కూడా టార్గెట్ గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ కూడా ఉండొచ్చు అనే అనుమానంతోనే ప్రస్తుతం అయితే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కడ ప్రస్తుతానికైతే ప్రజలంతా ధైర్యంగా ఉండొచ్చు, ఎలాంటి ఇక్కడ జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ముందు జాగ్రత్తల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పోలీసులు తీసుకొని అందులో భాగంగానే ఇప్పుడైతే చెకింగ్స్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ అద్దె పేరుతో ఇంట్లోకి దిగిన వారు కానీ అట్లాంటి అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సమస్యాత్మకమైన ప్రాంతాలు కావచ్చు, రద్దీ ప్రాంతాల్లో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో మొత్తం మీద హైదరాబాద్ లో హై అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ ఈజ్ ఆన్ హై అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సూచనలు, కేంద్ర హోంశాఖ హెచ్చరికలతో హైదరాబాద్ హై అలర్ట్ కొనసాగుతోంది. ఒక్కసారి వ్యూవర్స్ అడ్వైజ్ చేస్తున్నాం, హైదరాబాద్ ఈజ్ ఆన్ హై అలర్ట్. ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్లో అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్లో మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వమని నగర పోలీస్ శాఖ సూచన చేస్తోంది. నగర పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా పాత బస్సు లాంటి సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాల్లో ఇంకా భద్రత పెంచారు. ఇప్పటికే హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నిక, రేపు పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పేలుళ్లు, ఓవైపు ఎన్నికల కోడ్, ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్లు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో మరింత భద్రత పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మెట్రో స్టేషన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళే చోట, మీరు వెళ్తున్న పరిసరాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అనుమానాస్పదంగా ఏదైనా అనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. పోలీస్ శాఖ కూడా అదే హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసుల తనిఖీలకు కూడా సహకరించండి. హైదరాబాద్లో ఎక్కడ ఉగ్ర మూలాలు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా దాని లింకులు ఉంటాయి. అహ్మద్ మొయినుద్దీన్ హైదరాబాద్ చెందిన ఒక డాక్టర్, వీడు చైనాలో చదువుకొని వచ్చి హైదరాబాద్లో ఆముదం వ్యర్థాల నుంచి తయారయ్యే రైజిన్ పదార్థం నుంచి విషపూరిత పదార్థాలను తయారు చేసి మార్కెట్లను టార్గెట్గా పెట్టుకున్నాడు. ఢిల్లీ, అహ్మదాబాద్, అలాగే లక్నో ఈ ప్రాంతాల్లోని మార్కెట్లు, ఫుడ్ సెంటర్లు, ఆర్ఎస్ఎస్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ టార్గెట్గా పెట్టుకున్నాడు. వీరికి ఇద్దరు యూపీ వ్యక్తులు తోడయ్యారు. వీళ్ళందరినీ కూడా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. వీళ్ళ దగ్గర నుంచి కొన్ని పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అలాగే మరోవైపు ఇవాళ హర్యానాలో, ఇవాళ ఫరీదాబాద్లో ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఇక డాక్టర్ అండ్ వాడి గ్యాంగ్ దాదాపు 15 రోజుల వ్యవధిలో 2900 కిలోల పేలుడు పదార్థాలు, ఎస్ నేను చెప్తుంది నిజమే, 1 కాదు 2 కాదు 2900 కిలోల పేలుడు పదార్థాలను వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ దగ్గర కొన్ని పిస్టల్స్, రైఫిల్స్, అలాగే కొన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. చాలా చోట్ల నార్త్ ఇండియాతో పాటు దేశవ్యాప్తంగా ముఖ్యమైన కేంద్రాలు, కీలక ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నారు. ఆ కుట్రను ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ప్రస్తుతం అరెస్టు జరుగుతున్నాయి. ఈ అరెస్టు జరుగుతున్న పరిధిలోనే, ఈ అరెస్టు జరుగుతున్న క్రమంలోనే ఇటు ఢిల్లీ ఎర్రకోట, చాందినీ చౌక్, లాల్ కిలా దగ్గర ఇవాళ పేలుళ్లు సంభవించాయి. ఢిల్లీలో జరిగిన పేలుళ్లలో దాదాపు 9 మంది మరణించారు. కారు పేలుళ్లలో దాదాపు 9 మంది మరణించారు. ఇంకా 25 మంది వరకు కూడా గాయపడినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఈ 300 కిలోల ఆర్డిఎక్స్ని ఇవాళ మాత్రమే పట్టుకున్నారు. ఇంకా అంతకుముందు మొత్తం 15 రోజుల్లో 2900 కిలోలు పట్టుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర సాయంత్రం
కారు బాంబు పేలి దాదాపు 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. 25 మంది గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో కార్లు డ్యామేజ్ అయ్యాయి, షాపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో పూర్తిగా భీతావహ పరిస్థితి ఉంది. సాయంత్రం 6:52 ప్రాంతంలో నెమ్మదిగా వెళ్తున్న వాహనం ఒకటి రెడ్ లైట్ దగ్గర ఆగిపోయింది. ఆ వాహనంలో పేలుడు సంభవించింది. బహుశా ఇది ఆయన ఆత్మాహుతి బాంబు దాడా లేదా ఏంటనేది తెలియాల్సింది. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు సంస్థలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే 9 మంది పైగా మరణించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్సా అందిస్తున్న వివరాల ప్రకారం ఇప్పటికే మృతుల సంఖ్య పెరగొచ్చు. ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది. మెట్రో గేట్ నెంబర్ 1 లాల్ కిలా మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు సంభవించిందంటూ ఢిల్లీ అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పేలుడు సంభవించాయి. భారీ పేలుడు అది. దాదాపు 9 మంది చనిపోయారు. భారీ అగ్ని కీలలు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఆ దృశ్యాలు మరోవైపు హైదరాబాద్లో జరుగుతున్న తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ఆ రకంగా ఇవాళ ఢిల్లీలో సాయంత్రం 6:55 పేలుడు కాల్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా 7 అగ్నిమాపక వాహనాలు వెళ్ళాయి. ఫైర్ ఫైటర్స్ వెళ్ళారు. పెద్ద ఎత్తున మంటలను ఆర్పేశారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అప్పటికే 9 మంది చనిపోయారు. ఇక అంబులెన్సులు, ఫైర్ వాహనాలు, అలాగే పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ హడావుడి కొనసాగుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా భీతావహంగా మారింది. మంటలు వెంటనే ఇతర వాహనాలకు వ్యాపించాయి. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీలో పేలుడు జరిగిన తర్వాత ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక ముంబైలో ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్రోలింగ్ పెంచారు, తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇక బెంగళూరు కూడా హై అలర్ట్ అయ్యారు. బెంగళూరు కూడా ఉగ్రలింకులు ఉన్నాయి. ఇక హైదరాబాద్, మరి ముఖ్యంగా సౌత్లో హైదరాబాద్ వెరీ 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 సెన్సిటివ్ ప్లేస్. హైదరాబాద్ వచ్చేసరికి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇప్పటికే అహ్మద్ మొయినుద్దీన్ అనే ఒక టెర్రరిస్ట్ సానుభూతి పనిని అరెస్ట్ చేశారు. వీడు ఆముదం నుంచి రైజిన్ తయారు చేసి అక్కడ విష పదార్థాలను ఇక్కడ జనాల మీదకి వదులుదామని చూస్తున్నాడు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్ర కుట్రలకు మళ్ళీ తెరలేపిందనే ఇన్పుట్స్ వచ్చాయి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో చాలామంది టెర్రరిస్టులు అరెస్ట్ చేశారు, పదుల సంఖ్యలో. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ నుంచి స్లీపర్ సెల్స్ దేశంలోకి వచ్చి చొరబడుతున్నాయి. ఇప్పటికే ఐసిస్, అల్ ఖైదా, ఎల్ఈటి, జైషే మహమ్మద్, ఎల్ఈటి అంటే లష్కర్ ఇ తైబా, వీళ్ళ తోక సంస్థలు, ప్రాక్సీ సంస్థలన్నీ కూడా తిష్ట వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఉగ్ర పేలులకు కారణం, దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా? మీరేమనుకుంటారు ఒక్కసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉంది డెఫినెట్గా. దానికి తగ్గ ఆధారాలు కూడా త్వరలోనే దొరుకుతాయి. ఇక అది దొరికితే కనుక ఏ ఉగ్రచర్య అయినా యుద్ధచర్యగానే భావిస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే పక్కా ఆధారాలు దొరికితే మరొకసారి పాకిస్తాన్ కుట్రలు బయటపడే అవకాశం ఉంది. దేశంలో ఏది జరిగినా గుర్తుపెట్టుకోండి, టెర్రరిస్టులు మన దేశంలో లేరు, మన దేశంలో తయారు కాలేదు. ప్రతి టెర్రరిస్టు స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ బై పాకిస్తాన్ కంట్రీ, స్పాన్సర్డ్ బై పాకిస్తాన్. డెఫినెట్గా పాకిస్తాన్ ఉగ్ర మూలాలు, ఉగ్ర లింకులు ఉన్నాయి ఖచ్చితంగా. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు ఇవన్నీ చేస్తున్నారు. ఇది త్వరలోనే బయటపడుతుంది. ఆధారాలు దొరికితే భారత ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి తగ్గ పర్యవసానాలు చెల్లించుకునే విధంగా పాకిస్తాన్పై చర్యలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, మొత్తం మీద ఢిల్లీ పేలుల తర్వాత సౌత్ అలర్ట్ అయింది, ఇండియా మొత్తం అలర్ట్ అయింది, హైదరాబాద్ కూడా అలర్ట్ అయింది. మీరు కూడా అలర్ట్గా ఉండండి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.